అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదన్నారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు ఆపారని గొప్పలు చెప్పుకోవడం ట్రంప్కు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యావత్ ప్రపంచంలో తీవ్ర అనిశ్చితి నెలకొందన్నారు. దీంతో ప్రపంచ దేశాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు ఉపేంద్ర ద్వివేది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదన్నారు. అంతేకాదు తాను ఏం మాట్లాడతారో ఆయనకు కూడా తెలియదని ఉపేంద్ర ద్వివేది సంచలన కామెంట్ చేశారు. అంతేకాదు ప్రపంచ దేశాల మధ్య అనేక యుద్ధాలు ఆపిన ఘనత తనదేనని గొప్పలు చెప్పుకోవడం డొనాల్డ్ ట్రంప్కు అలవాటుగా మారిందని ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఏ దేశంపై ఆగ్రహంతో ఎడాపెడా సుంకాలు విధిస్తారో ట్రంప్కు కూడా తెలియదని జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపివేసింది తానేనని ట్రంప్ అనేకసార్లు గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఉపేంద్ర ద్వివేది ప్రస్తావించారు. అయితే రెండు దేశాల మిలిటరీ ఉన్నతాధికారుల జోక్యం కారణంగానే యుద్ధం జరగలేదని ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఉపేంద్ర ద్వివేది ప్రస్తావించారు. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు దాడులు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే పాకిస్తాన్ పౌరులపైన భారత బలగాలు దాడులు చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే భారత సైన్యం ఆయుధపరంగానే కాకుండా టెక్నాలజీ పరంగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. అయితే ఆపరేషన్ సింధూర్ నుంచి భారత సైన్యం అనేక విలువైన పాఠాలు నేర్చుకుందన్నారు ఉపేంద్ర ద్వివేది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం ఎటు నుంచి వచ్చినా ఎదుర్కోవడానికి భారత సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు ఆయన. ఇదిలా ఉంటే అనేక దేశాలు ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాయన్నారు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. దాదాపుగా అన్ని దేశాల్లోనూ అనిశ్చితి నెలకొందన్నారు. గతంలో వ్యతిరేక భావజాలం అలాగే భూభాగాల కోసం యుద్ధాలు జరిగేవన్నారు ఆయన. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని అన్నారు. ప్రస్తుతం కొత్త కొత్త వ్యూహాలతో అన్ని దేశాలు పరస్పరం యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాయని జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు ఆయన. ఇందులో ఉగ్రవాదం చాలా కీలకంగా మారిందని అన్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు, తప్పుడు ప్రచారం వంటి సమస్యలను కూడా భారత సైన్యం ఎదుర్కొంటోందని జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.